మీకు? నా పేరు శివ. ఏం చేస్తారు మీరు? లారీలోనే. ఓకే అన్న, మరి ప్రస్తుతం మనం ఈ గుండెమేడ ఇసుక రీచ్ పాయింట్ దగ్గర ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వచ్చింది, ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తున్నామని చెప్పి కూడా 8వ తారీఖు నుంచి జీవో ఇవ్వడం కూడా చూస్తాము. మరి ఇక్కడ ఈ రీచ్ పాయింట్లో ఎంత ఉన్నాయి రేట్లు? గతంలో పోలిస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయా, ఇంకా తగ్గినాయా, ఏంటి అసలు ఎలా ఉంది ఇక్కడ? గతమే రేట్లు తగ్గినాయి, 250 రూపాయలు ఇక్కడ. గతంలో ఏపీఎండిసి ఉన్నప్పుడు 450 రూపాయలు పెట్టారు, దానికి రేట్లు తగ్గలే. సో అంటే మీరు 20 టన్నులకి ఎంత పడుతుంది అన్న? గతంలో ఎంత రేట్ వచ్చింది, ఇప్పుడు ఎంత పడుతుంది? వచ్చేటప్పుడు గతంలో 9,000 చిల్లర వచ్చేది, ఇప్పుడు 5,000 పడుతుంది. మరి కస్టమర్ కూడా తగ్గిద్దిగా. వైసీపీ గవర్నమెంట్లో మేము వైసీపీలో తిరిగాం. వైసీపీ గవర్నమెంట్లో ఏపీఎండిసి తీసుకున్నప్పుడు 450 రూపాయలు, జేపీఎం తీసుకొచ్చినప్పుడు 20 రూపాయలు అమ్మినప్పుడు ఎవడో మాట్లాడలే. లారీలో రోడ్డు ఎక్కి తిరిగారు, ఎవడో మాట్లాడలే. బరుకులు పెట్టి ఆ ఇష్టారాజ్యంగా దోసు తిన్నారు. ఏంటంటే ఏదో పొరజమ్మాలుగా ఈ లారీలో కొంచెం తిరిగి బళ్ళు ఆపేయాలి, వాళ్ళు ఆపితే లారీలో ఫైనాన్స్ వాళ్ళకి చెప్పాలి అని వైసీపీ కూడా ఉంటుంది.